హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నేనేంటంటే ఈరోజు 2 సింపుల్ శారీస్ అండి. అవి చాలా అసలు ఒకటైతే ప్లెయిన్ శారీ, దాన్ని నేను ఫ్లోర్ లైన్ డ్రెస్ కింద కుట్టించుకున్నాను మగ్గం వర్క్ చేయించుకుని. సో ఇంకొకటి ఏంటంటే నార్మల్ అంటే ప్రింట్ ఉన్న సిల్క్ శారీ అనమాట. ఈ శారీని ఏంటంటే నేను దీన్ని కూడా ఫ్లోర్ లెంత్ చేయించుకున్నాను, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా చేయించుకున్నాను అనమాట. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందు ఏంటంటే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను దగ్గరలో ఉన్న ఒక బ్యూటిక్ కి వెళ్ళాను. నేను ఎక్కువ ఇక్కడికే వెళ్తాను. మీలో ఎవరైనా గుంటూరులో ఉన్నట్లయితే కనుక మీకు అడ్రస్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అలాగే వాళ్ళ కార్డ్ కూడా నేను తీసుకొచ్చాను ఈసారి, సో అది కూడా యాడ్ చేస్తాను. మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ నేను మీకు చూపిస్తున్నాను ఈ డ్రెస్ అండి. ఇది కలర్ వచ్చేసి సమ్ లైట్ బ్లూ కలర్ లో ఉంటుంది. దీని మీద నేను ఇది ఫ్లోర్ లెంత్ స్టిచ్ చేయించుకున్నాను. ఇది నార్మల్ శారీ అండి, అసలు ఇది యూజ్ చేయలేదు. ఎందుకు యూజ్ చేయకుండా అలా పడేసి ఉంటే ఏమొస్తుంది అని నేను ఫ్లోర్ లెంత్ డ్రెస్ చేయించుకున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది కదా ఫ్లోర్ లెంత్ వి. సో దీనికైతే పైన ఇలా పికాక్స్ డిజైన్ చేయించుకున్నానండి. మనకి నచ్చిన మోడల్ అక్కడ చెప్తే మనం మగ్గం చేసిస్తారు, మగ్గం వర్క్ ఇది. సో నేనైతే సింపుల్ ప్యాటర్న్ చేయించుకున్నాను. 3 పికాక్స్ వేయించుకున్నాను. సెంటర్ లో ఒక పికాక్, సైడ్ 2 పికాక్స్ అనమాట. ఇవి ఫ్రంట్ నెక్ వచ్చేసి నార్మల్ బోట్ నెక్ పెట్టించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ అండి, అంటే ఇక్కడ లైనింగ్ వేయించలేదు, వేయించుకోకుండా స్టిచ్ చేయించుకున్నాను. హ్యాండ్స్ కి ఏంటంటే ఇలా లీఫ్ టైప్ లో చేయించుకున్నాను. 2 గ్రీన్ కలర్, ఒక బ్లూ, లేదంటే 2 గ్రీన్, ఒక పింక్ ఇలా చేశారు హ్యాండ్ మొత్తం. అండ్ బాటమ్ లో హ్యాండ్ కి కింద అంచు దగ్గర ఏం చేశారంటే పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో మగ్గం వర్క్ చేసేసారు. ఇది ఇలా వచ్చింది మొత్తం పీకాక్స్ అది. సో ఫ్రంట్ అయితే నేను నెక్ ఏం చేయించుకోలేదు, జస్ట్ పింక్ కలర్ తోనే చేయించేసుకున్నాను. బ్యాక్ మాత్రం చేయించుకున్నాను నేను. బ్యాక్ ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఇది ఇక్కడ ట్రాన్స్పరెంట్ వస్తుంది, వేసుకుంటే మీకు తెలుస్తుంది, వేసుకుని చూపిస్తాను. అలాగే కింద ఇక్కడ నుంచి బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ కింద పార్ట్ మొత్తానికి నేను పికాక్స్ వేయించుకున్నాను. 6 పికాక్స్ వేయించుకున్నానండి. ఇలా పైననేమో 3 పికాక్స్, కిందేమో 6 పికాక్స్, మొత్తం 9 పికాక్స్ వేయించుకున్నాను. ఇదేంటంటే మగ్గం వర్క్ కొంచెం కాస్ట్ పడింది. మొత్తం మగ్గం వర్క్ అయితే చాలా నీట్ గా చేశారు. మీరు చూసినట్లయితే మగ్గం వర్క్ చాలా నీట్ గా చేశారండి. పికాక్ వచ్చేసి గ్రీన్ కలర్ యూజ్ చేశారు, గోల్డ్ కలర్ యూజ్ చేశారు, పింక్ యూజ్ చేశారు, అలాగే బ్లూ, డార్క్ బ్లూ యూజ్ చేశారు. అలాగే స్టోన్ వర్క్ అనేది ఈ ప్యాటర్న్ మొత్తం రన్ అయ్యేటట్టు చూసుకున్నాను నేను. ఇలా వచ్చేసినాయి పికాక్స్. మధ్య మధ్యలో మనకి హ్యాండ్స్ కి వేసారు కదా, అలాగే వేశారు అనమాట. సో బాటమ్ లో కూడా ఇలా వేసుకున్నాను. చాలా బాగుందండి. ప్లెయిన్ శారీని ఇలా చేయించుకుంటే అసలు చాలా చాలా బాగుంది. అండ్ వీళ్ళు ఏంటంటే నార్మల్ గా ఇలా ఫ్లోర్ లెంత్ డ్రెస్సెస్ స్టిచ్ చేసినందుకు 800 నుంచి చార్జ్ చేస్తారండి. అంటే మనం ఇచ్చిన డిజైన్ ని బట్టి ఉంటుంది అనమాట. స్టార్టింగ్ అయితే 800 వాళ్ళది బేసిక్ ఫ్లోర్ లెంత్ డ్రెస్ తీసుకోవడానికి. నాకు ఇది అయితే 800కే వచ్చేసింది స్టిచ్చింగ్. అంటే లైనింగ్ అండ్ మిగతా కాకుండా ఓన్లీ స్టిచ్చింగ్ కి 800 అనమాట. ఇది శారీ ఎలాగో నేను ఇచ్చాను కాబట్టి అంత అవ్వలేదు. అండ్ ఈ మగ్గం వర్క్ కి ఏంటంటే ఒక్కొక్క పికాక్ కి వచ్చి 500 రూపీస్ ఛార్జ్ చేశారు. నేను 9 పికాక్స్ వేయించుకున్నాను. ఈ డిజైన్ మొత్తం టోటల్ లుక్ వచ్చేసేసరికి చాలా గ్రాండ్ గా వచ్చిందండి మగ్గం వర్క్ చేసేసేసరికి.
ఇవి బర్త్డే పార్టీస్ కానీ ఈవినింగ్ పార్టీస్ కానీ చాలా బాగుంటాయి ఇలా వేసుకోవటానికి. నెక్స్ట్ నేను తీసుకున్నది అయితే డ్రెస్ అయితే ఈ శారీ ఇలా ఇంత మంచిగా టర్న్ అవుతుందని నేను అసలు అనుకోలేదు. చాలా చాలా బాగుంది. నార్మల్ శారీ అండి, అసలు నేను ఇచ్చింది అసలు ఇదేనా అన్నట్లుంది, అంత బాగా స్టిచ్ చేశారు. శారీ అయితే ఇది గ్రీన్ కలర్ మీద బ్లూ ప్రింట్ వస్తుంది, అంటే డార్క్ బ్లూ యాష్ కలర్ అలా వస్తుంది. ఇది కూడా ఫ్లోర్ లెంతే. సో పైన నెక్ వచ్చేసి దీనికి నేను కాలర్ నెక్ పెట్టించుకున్నాను, హాఫ్ కాలర్. అండ్ ఫ్రంట్ ఇక్కడ బటన్స్ అవి పెట్టించుకున్నాను. మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, బ్లౌజ్ కి పళ్ళుకి వస్తాయి కదా, దాన్ని ఇలా హ్యాండ్స్ కి యూజ్ చేశారు. దీనికి కూడా అదే చేశారు. ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చేటట్టు అంచు తీసుకున్నారు, ఇక్కడ ఈ ప్యాటర్న్ వచ్చేటట్టు చేశారు, ఇక్కడ కూడా గోల్డ్ కలర్ తో చేశారు. కింద బటన్స్ ఉన్నాయి. సో దీనికైతే నేను నెక్ అంత ఏం ఎక్కువ ప్రిఫర్ చేయలేదండి, బ్యాక్ సైడ్ కూడా నార్మల్ గా ఉంచుకున్నాను. కాకపోతే దీన్ని నేనేంటంటే మనకి క్యాన్వాస్ ఉంటుంది కదా, నెట్ టైప్ లో ఉన్న ఫ్యాబ్రిక్ ఒకటి ఉంటుంది కదా, మనం పొట్లంగా లాంగ్ డ్రెస్సెస్ కి స్కర్ట్స్ కి చేయించుకుంటాం కదా, దాంతో చేయించుకున్నాను కింద. నేను ఇదేంటంటే నార్మల్ గా హెవీ పార్టీ వేర్ది కాదు కదా, మామూలు బర్త్డే పార్టీస్ కి కిటీ పార్టీస్ కి అలా యూజ్ చేద్దామని చెప్పని తీసుకున్నాను. అందుకని నేను టాప్ నుంచి నెట్ వేయించుకోలేదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే వేయించుకున్నాను అనమాట. ఈ పార్ట్ ఈ కొంచెమే నెట్ వేయించుకున్నాను, ఇలా వేయించుకున్నా. ఇది చాలా బాగా వచ్చింది. ఇలా వేయించుకోవడం వల్ల మనకి స్టిఫ్ గా ఉంటుందండి. ఇది డ్రెస్ మొత్తం నేను వాళ్ళ స్టిచ్చింగ్ కానీ లోపల మెటీరియల్స్ కానీ అన్ని కలిపేసి వాళ్ళు 2500 కి చేసేసారు. ఇది చాలా 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 బాగా వచ్చింది. సో నేను ఇవైతే వేసుకుని మీకు చూపించేస్తాను, చూసేసేయండి. ఇదండి ఈ టూ డ్రెస్సెస్ లో మీకు ఏం నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా గుంటూరు నుంచి ఉన్నట్లయితే మీకు కావాలి అంటే నేను అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.